హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, మనం నెట్లో ఏదైనా యాప్ వర్క్ తీరు తెలియకపోతేనో, లేదా కంప్యూటర్లో ఏదైనా ఇష్యూ ఏర్పడితేనో ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాం. ఏదో ఒక ఆప్షన్స్ ఇట్లా ఇట్లా కెలుకుతూ ఉంటే మొత్తానికి దాని మీద అవగాహన వస్తుంది. క్రమంగా ఆ సమస్యలు ఓవర్‌కమ్ అయ్యేంతగా దాని పట్ల మనకి అవేర్‌నెస్ వస్తుంది. ఒక అవగాహన వస్తుంది. అందుకనే కంప్యూటర్ నేర్చుకునేప్పుడు దాన్ని ఎత్తి కొదేసి నీకు నేలకేసి కొడితే తప్ప కంప్యూటర్ పాడయ్యేదేం లేదు. సో, ట్రై. అలాగే ఆత్మ సాధన కూడా. ఎందుకంటే మన మైండ్ వర్క్ తీరుని బట్టే కదా కంప్యూటర్ డిజైన్ చేయబడింది. కంప్యూటర్ అన్నది అభివృద్ధి చేయబడింది. కాబట్టి ఆత్మ సాధన విషయంలో కూడా ఏంటంటే ఏదో ఒకటి కెలికేయడమే. అందుకనే ఆత్మకి లేని లక్షణాలు ఆపాదించి ఇవి లేవు, నా ఇతి, నా ఇతి, నేతి, నేతి అంటూ క్రమంగా ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మము లేదా ఆత్మను దాని గురించిన అనుభూతి మనకి తెలిసేటట్టుగా, దాని గురించిన అవగాహన మనకు వచ్చేటట్టుగా సాధన ఉంటుంది. ఇలాంటి యుక్తి ఉపాయాలన్నీ కూడాను మనం సద్గురువుని చేరితేనే తెలుసుకోగలం. కానీ గురువుని దూషించే సాంప్రదాయ స్థితికి హిందూ సమాజం ప్రయాణించాక ఈ ఇది ఈ సాధన సాధకులకి, ఆర్తికల వారికి అందుబాటులో ఉండడం కొంచెం తక్కువయింది. తిరిగి పూర్వపు పరిస్థితులు నెలకొనే విధంగా ఆత్మ జ్ఞానం పట్ల ఎక్కువ మందికి ఆర్తి కలిగే విధంగా ఈ సమాజం ప్రయాణించాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. Thank you for watching.